హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే వెదర్ చాలా కూల్గా వర్షం పడుతుంది కదా. సో నేనైతే పిల్లల కోసం అని స్నాక్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేనైతే సింపుల్ రెసిపీ చెప్తున్నాను, అట్లు అనమాట. సో ఫస్ట్ బియ్యం పిండి తీసుకున్నాను. 1 కప్ బియ్యం పిండికి నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం పసుపు, అలాగే అల్లం ఎల్లిగడ్డ, ఇంకా ఉప్పు తగినంత వేసిన తర్వాత అలాగే కొంచెం మంచిగా జీలకర్రని నలుపుకొని వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, అంటే పిండి మొత్తం కలిసిపోవాలన్నమాట. మంచిగా రబ్ చేసి కలిపిన తర్వాత దాంట్లో పొడి అంతా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత వాటర్ వేయాలి. వాటర్ కూడా కొంచెం పల్చగా కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా ఉండద్దు, కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి మంచిగా కొంచెం లో ఫ్లేమ్లో హీట్ చేసిన తర్వాత ప్యాన్ ఆయిల్ వేసి మనము దోసపిండి సెంటర్ నుంచి వేస్తాం కదా, ఇది కొంచెం పైనుంచి ఇలా దూరం నుంచి వేసుకుంటూ సర్కిల్లోకి తీసుకురావాలన్నమాట. సో కొంచెం వేయడం కష్టం అవుతుంది, గరిటెతో కంటే గ్లాస్తో అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో నేనైతే అలా మొత్తానికైతే అట్లు వేసేసాను. ఇంకా మా పిల్లలైతే ఈ చల్లటి వెదర్‌కి వేడి వేడి క్రిస్పీ అట్లనైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో మీరైతే ఈ అట్లని క్రిస్పీగా వేసుకోవచ్చు, అలాగే సాఫ్ట్‌గా కూడా వేసుకోవచ్చనమాట. సో మా పిల్లలు కొంచెం క్రిస్పీగా తింటారని సో నేనైతే క్రిస్పీ అట్లను వేసి ఇచ్చేసాను. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.